హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ థ్రిల్లింగ్ ఇంకా అలాగే హర్రర్ ఎక్స్పీరియన్స్ కోసం హెడ్సెట్ని తప్పకుండా పెట్టుకోండి. మంచి ఫీల్ అయితే వస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోదామా మన హర్రర్ స్టోరీలోకి. స్వాతి ఇంకా హర్ష ఇద్దరు కూడాను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నైబర్స్ ఇంకా అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ కూడాను. ఒకే కాలేజ్లో చదువుతూ వాళ్ళైతే ప్రేమించుకొని పెద్దల్ని అడిగి వాళ్ళ అంగీకారంతోనైతే మ్యారేజ్ అయితే చేసుకున్నారు. వాళ్ళైతే కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఒక అపార్ట్మెంట్ అయితే తీసుకున్నారు. అపార్ట్మెంట్లోనే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ అపార్ట్మెంట్కి వచ్చిన దగ్గర నుంచి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాళ్ళని వింతగా చూడడం అయితే మొదలుపెట్టారు. ఏంటో వీళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళకి అంత టైం కూడా లేదు. పైగా ఇద్దరు కూడాను దేవుడు దెయ్యమో అంటే నమ్మకం కానీ భయం కానీ అస్సలు లేవు. ఇద్దరు కాస్త చదువుకోవడంతో మూఢ విశ్వాసాలకి అసలు తావే ఇవ్వరు. అలాంటిది వీళ్ళు ఈ అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు దాని గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకోకుండా అపార్ట్మెంట్ని అయితే కొనేసుకున్నారు. హౌస్ వార్మింగ్ అన్నీ కూడా అయిపోయాయి. ఆ తర్వాత షిఫ్ట్ అవ్వడం మాత్రమే ఉంది. షిఫ్ట్ అయ్యే రోజు ఏంటంటే వీళ్ళు కొత్త సామాన్ అన్నీ కూడా ఇంటికి తెచ్చి పెట్టించారు. కాకపోతే సర్దుకోవడం మాత్రమే బాకీ. అయితే హర్ష ఇంకా అలాగే స్వాతి ఇద్దరు కూడా బాగా టయర్డ్గా ఉన్నారు. సో ఈరోజు ఆ పని పెట్టుకోకూడదు అని చెప్పి అలానే పడుకుని పోయారు. కానీ వాళ్ళకి అస్సలు నిద్ర పట్టలేదు. కొత్త ఇల్లు, పైగా సామాను ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా ఉండడం వలన వాళ్ళైతే సరిగ్గా పడుకోలేకపోయారు. మార్నింగ్ లేచి యథావిధిగా హర్ష ఇంకా అలాగే స్వాతి ఇద్దరు కూడా రెడీ అయిపోయి ఆఫీసులకి అయితే వెళ్ళిపోయారు. సో ఆఫీస్ అవ్వగానే ఇద్దరు కూడాను వాళ్ళ బైక్ మీద అయితే ఇంటికి వచ్చేసారు. హర్ష అంటున్నాడు, స్వాతి ఈరోజైనా ఎలాగైనా అవన్నీ కూడా క్లియర్ చేసి పడుకోవాలి. ఓకే హర్ష, నువ్వు అంటావు కానీ చెయ్యవు. రాత్రి ఇవన్నీ కూడా సర్దుకొని ఉంటే మనకి ఈ ప్రాబ్లం ఉండేదే కాదు. సరేలే, ఈరోజైనా ఎలాగైనా క్లియర్ చేద్దాం అంటూ గబగబా వెళ్ళి వాళ్ళకి నచ్చిన ప్లేసెస్లోని అన్నీ కూడా సర్దేసుకున్నారు. ఇంకా కొంచెం ఐటమ్స్ అయితే ఉండిపోయాయి. అవి స్టోర్ రూమ్లోనైతే పెట్టేశారు. అండ్ వీళ్ళకి ఏంటంటే వెళ్ళగానే హాల్ పక్కన కిచెను, ఇంకా అలాగే బెడ్రూము, మాస్టర్ బెడ్రూము, తర్వాత అటాచ్డ్ బాత్రూమ్, అండ్ మరో పక్కన చూసుకున్నట్లయితే చిల్డ్రన్ బెడ్రూము, దాని వెనకాతల బాల్కనీ అయితే ఉంటుంది. ఇంకా కిచెన్లోకి కూడాను యూటెన్సిల్స్ పెట్టుకోవడానికి ఒక బాల్కనీ అయితే ఉంటుంది. సో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు, ఇవన్నీ కూడా సర్దుకున్నారు. ఇంకా బాగా టైర్డ్ అయితే అయిపోయారు. స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టుకొని ఏదో కాస్త తినేసి పడుకుని పోయారు. సో ఆ రోజు కూడా వీళ్ళు ఏంటంటే సరిగ్గా నిద్రపోలేకపోయారు. అండ్ నైట్ 12 అయ్యేసరికి హర్షకి ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి. సో తినకైతే లేపాడు. స్వాతి అయితే పడుకుంది. ఏంటి హర్ష, చిరాగ్గా ఉంది, ప్లీజ్ నిద్ర పట్టట్లేదు, మళ్ళీ లేపుకు నన్ను అని చెప్పి అటు తిరిగి పడుకుని పోయింది. సరే అని చెప్పేసి హర్ష ఒక్కడే ఆ రూమ్లోకి అయితే వెళ్తాడు. వెళ్ళి లైట్ ఆన్ చేద్దామని చూసేసరికి అక్కడ ఆ బెడ్రూమ్లోని బాల్కనీ డోర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక ఆవిడ ఒక అమ్మాయిని ఎత్తుకొని ఉంది అటు తిరిగి. సడన్గా ఆ షాడో చూసేసరికి ఎవరు అని చెప్పి లైట్ అయితే ఆన్ చేస్తాడు. బట్ అక్కడ ఎవ్వరూ కనిపించరు. హర్ష ఒక్కసారిగా షాక్ అవుతాడు. బట్ తను ఇలాంటివేవి కూడా నమ్మడు కాబట్టి నాకేదో హెల్యూసినేషన్ అయ్యింది, ఇలా అనిపించింది అని అనేసుకొని మళ్ళీ లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ అస్సలు నిద్ర పట్టదు. మళ్ళీ కొంతసేపటికి ఆ రూమ్లో నుంచి చిన్న పాప మూలుగుతూ ఏడుస్తున్నట్టుగా సౌండ్స్ అయితే వినిపిస్తాయి. వెంటనే స్వాతిని మళ్ళీ లేపుతాడు. స్వాతి చిరాగ్గా, ఏంటి హర్ష, నువ్వు పడుకోవు, నన్ను పడుకోనివ్వవు, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, రేపు నాకు ప్రజెంటేషన్ ఉంది, నువ్వు ఇలా ఇబ్బంది పెడితే నేను పడుకోలేను ప్లీజ్ అంటుంది. కానీ హర్ష మటుకు, లేదు స్వాతి, ఒక్కసారి లెగవా, పక్క రూమ్లోనే ఏదో జరుగుతుందే, ఎవరో అక్కడ నించొని ఉన్నారు అని చెప్పేసరికి స్వాతి ఉలిక్కి పడి లెగుస్తుంది. లెగిసి ఏంటన్నావు, నీకేదో పిచ్చి పట్టినట్టుంది, కొత్త ఇంట్లో ఎవర్రా వస్తారు, పద వెళ్ళి చూద్దాం అంటూ పక్క రూమ్కి అయితే వెళ్ళి చూస్తారు. బట్ అక్కడ ఎవ్వరూ ఉండరు, నార్మల్గానైతే ఉంటుంది. స్వాతికి ఇంకా పిచ్చెక్కిపోతుంది. హర్ష, నీకు ఇంకోసారి చెప్తున్నాను, నన్ను లేపావంటే రేపు మరి ఇంకా నువ్వు ఆఫీస్కి వెళ్ళవు అని చెప్పి కోపంగా వెళ్ళి పడుకుని పోతుంది. సో హర్ష కూడా వెళ్ళి పడుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ అలానే ఉంటుంది. అండ్ మార్నింగ్ లేట్గానైతే లెగుస్తారు ఇద్దరు కూడాను. అండ్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు.
ఈవినింగ్ హర్షకి తొందరగా అయితే అయిపోతుంది. స్వాతి గురించి వెయిట్ చేస్తుంటే స్వాతి వెళ్ళిపోమని చెప్తుంది హర్షకి. ఎందుకంటే నాకు ప్రజెంటేషన్ ఉంది, ఇంకా తర్వాత చాలా పనులు ఉన్నాయి, సో నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళి ఇంకా ఏమైనా సామాన్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేసే ప్లీజ్ అని చెప్తుంది. సరే అని చెప్పేసి తనైతే వచ్చేస్తాడు ఇంటికి. వచ్చిన తర్వాత క్లీన్ చేస్తుంటాడు అంతా కూడాను. క్లియర్ చేసేసరికి ఈలోగా కాలింగ్ బెల్ మోగుతుంది. హర్ష ఎవరబ్బా ఈ టైంలో అని చెప్పి వెళ్ళి ఓపెన్ చేస్తాడు. చూసేసరికి అక్కడ స్వాతి ఉంటుంది. ఏ స్వాతి, తొందరగా వచ్చేసావేంటి? లేట్ అవుతుందని చెప్పావుగా, అందుకే నేను వచ్చేసాను. పైగా ఇంత త్వరగా వచ్చేసావు, నా వెనకాలే ఫాలో అవుతున్నావా ఏంటి? లేదురా, కొంచెం టైర్డ్గా ఉంది, వెళ్ళి నేను పడుకుంటాను అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుని పోతుంది. సో హర్ష ఏం చేస్తాడంటే మిగతావన్నీ కూడా క్లీన్ చేసేసి అంత సార్టేజ్ చేసి తను కూడా బెడ్రూమ్లోకి వచ్చి చూసేసరికి అక్కడ స్వాతి ఒక్కరిదాయే లైట్ ఆఫ్ చేసుకొని అటు తిరిగి పడుకుంటుంది. సో హర్ష ఏమనుకుంటాడంటే తను బాగా టైర్డ్ అయిపోయింది, కుకింగ్ అంతా కూడా నేను ప్రిపేర్ చేసేద్దాము, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి వంట అయితే స్టార్ట్ చేస్తాడు. ఈలోగా మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంది. సో వెళ్ళి ఓపెన్ చేసేసరికి షాకింగ్, అక్కడ స్వాతి ఉంది. హే స్వాతి, ఎప్పుడు బయటికి వెళ్ళావు ఏంటి అంటే, ఏంటి వేషాలు వేస్తున్నావా, నేను ఇప్పుడే వచ్చింది ఆఫీస్ నుంచి, తలుపు తీ ముందు అంటుంది. సో ఓకే అని చెప్పి తలుపు తీస్తాడు. కానీ షాకింగ్గా తను ఏంటంటే బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ చూసేసరికి అక్కడ ఎవరూ ఉండరు. ఇంకా హర్షకి చాలా భయం వేస్తుంది. అండ్ తనకి చెప్దామనుకుంటే మళ్ళీ ఎక్కడ నవ్వుతుందో, అసలు నమ్ముతుందో లేదో అనే డైలమాలో ఉండి తనేంటంటే ఇదేంటో కనిపెట్టాలి నేనే అని అనుకుంటాడు. సో సరే అని చెప్పి స్వాతి ఇంట్లోకి వచ్చి, ఏంట్రా స్పెషల్గా ఏదో చేస్తున్నట్టున్నావు? ఏం లేదు, నీకోసమే కొంచెం కుకింగ్ అయితే చేస్తున్నాను, నువ్వు టైర్డ్ అయ్యి ఉంటావు కదా అందుకని చెప్పి. సో ఓకేరా, నేను చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను, ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అని చెప్పి లోన్కి అయితే వెళ్తుంది. సో తను బాత్రూంలోకి వెళ్ళి గట్టిగానైతే అరుస్తుంది. హర్ష ఇంకా షాక్లో ఉంటుండగానే స్వాతి అంత గట్టిగా అరిచేసరికి తను కంగారు పడి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంటూ స్వాతి తలుపుతీ ఏమైంది అని గట్టిగా అరుస్తుంటాడు. లోపల నుంచి స్వాతి, ఏంట్రా నన్ను స్నానం కూడా చేయనివ్వా? ఇప్పుడే వచ్చాను కదరా, అప్పుడే ఏంటి నీకు? వెళ్ళు, ముందు ఆ కుకింగ్ పని ఏదో కంప్లీట్ చేయి, నేను వస్తున్నాను అని చెప్పి ఫాస్ట్గానైతే స్నానం చేస్తూ ఉంటుంది. అదేంటే ఇప్పుడే కదా నువ్వు గట్టిగా అరిచావు, నీ అరుపులు విని భయపడి నేను వచ్చాను, సర్లే నేను ఫినిష్ చేస్తున్నాను తొందరగా రా అని చెప్తూ వెళ్ళిపోతాడు. అయితే కుకింగ్ చేస్తూ ఒక్కటే ఆలోచిస్తూ ఉంటాడు, ఈ ఇంట్లో సంథింగ్ రాంగ్ అని చెప్పి. అయితే స్వాతి బయటకు వచ్చిన వెంటనే, హర్ష ఆకలేస్తుందిరా వెంటనే ఏదో ఒకటి పెట్టు అంటే, అన్నీ కూడా రెడీ మేడం, రండి తినేద్దాం అని చెప్పి ఇద్దరు కలిసి తింటారు. ఆ తర్వాత టీవీ చూస్తూ కాలక్షేపం అయితే చేసేస్తారు. హర్షకు మటుకు మైండ్లో అంతా ఇదే తిరుగుతూ ఉంటుంది, చెప్పాలా వద్దా స్వాతికి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఏంటంటే స్వాతి ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఇంట్లో ఉండాలా వద్దా, ఇంకా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలంటే అదొక పెద్ద ప్రాబ్లము. సో అందుకనే ఏం చెప్పకుండా గమ్మున అయితే ఉంటాడు. ఈలోగా ఏంటంటే స్వాతి, హర్ష నాకు ఈరోజు చాలా నిద్ర వస్తుందిరా, చాలా టైర్డ్ అయిపోయాను, నేను వెళ్ళి పడుకుంటాను అంటే, లేదు నేను కూడా వచ్చేస్తాను అని చెప్పి టీవీ ఆఫ్ చేసి ఇద్దరు వెళ్ళి పడుకుంటారు. బట్ వాళ్ళకి నిద్ర పట్టదు, అస్సలు నిద్ర పట్టదు. ఇద్దరు కూడా ఏంటంటే మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు ఎంత టైర్డ్గా ఉన్నా, ఎంత నిద్ర వస్తున్నా ఏంటో ఇక్కడ అస్సలు నిద్ర పట్టట్లేదు అని చెప్తుంది స్వాతి. ఏసీ ఆన్ చేస్తాడు హర్ష, అయినప్పటికీ కూడాను అస్సలు నిద్ర పట్టదు. సో ఈలోగా ఏంటంటే కరెంట్ పోతుంది. కరెంట్ ఇప్పుడే పోవాలా అని అంటుంది స్వాతి. ఈలోగా కిందన వాచ్మెన్ పిలిచి హర్ష జనరేటర్ ఆన్ చేయమని చెప్తాడు. లేదు సార్, జనరేటర్ ఒక 2 నిమిషాల్లో ఆన్ చేస్తాను, చిన్న ప్రాబ్లం ఉందని చెప్పి ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసి జనరేటర్ అయితే ఆన్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ పడుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఈలోగా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది ముందు రోజులానే. పక్క రూమ్లోని ఎవరో ఏడుస్తున్నట్టు ఈసారి స్వాతికి కూడా వినిపిస్తూ ఉంటుంది. సో ఇద్దరు వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు. బట్ ఒక అమ్మాయి మటుకు మూలుగుతూ ఏడుస్తున్నట్టుగా వాళ్ళకి వినిపిస్తుంది. పక్కింటి వాళ్ళు ఏమైనా కిటికీలు ఓపెన్ చేసి ఉంచారేమో, వాళ్ళ ఇంట్లో నుంచి వస్తుందేమో ఈ సౌండ్ అని అనుకుంటారు. సో ఆ రాత్రి అలానే గడిచిపోతుంది.
సో వీళ్ళు ఏంటంటే వీకెండ్లోని ఇంటిని శుభ్రం చేసుకోవాలి అండ్ అలాగే అన్నీ సెట్ చేసుకున్న తర్వాత బాగుంటుందేమో అని అనుకుంటారు. అలానే వీకెండ్లోనే అంతా క్లియర్ చేస్తారు. 1 మంత్ 2 మంత్స్ అయితే అలానే గడిపేస్తారు ఆ ఇంట్లోనే. చాలా విచిత్రమైన ఇన్సిడెంట్ని అయితే హర్ష ఎదుర్కొంటూ ఉంటాడు. అలాగే స్వాతి విషయానికి వచ్చేటప్పటికి తను చాలా సిక్ అయిపోతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుందన్నమాట. అంటే హెల్త్ పరంగా ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. పైగా తనకి ఇండైజెషన్ ప్రాబ్లం కూడా ఎక్కువైపోతుంది. అయితే ఒకరోజు సడన్గా నైట్ టైము వామిట్ చేస్తుంది. వామిట్ చేసిన తర్వాత హర్షకు చెప్తుంది, రేపు ఒకసారి మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి. హర్ష అంటాడు, నాకు రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నాకు రావడం అవ్వదు, ప్లీజ్ నువ్వు ఒక్కసారి వెళ్ళి వచ్చేసే, ఏమనుకోకు అని చెప్పి అంటూ ఉంటాడు. సరేనని చెప్పేసి మార్నింగ్ హర్ష వెళ్ళిపోయిన వెంటనే స్వాతి స్నానం చేసుకొని వచ్చి కొంచెం ఏదో టిఫిన్ చేస్తుంది. బట్ అయినప్పటికీ కూడా తనకి చాలా ఇబ్బందికరంగానైతే ఉంటుంది. అలానే తను హాస్పిటల్కి అయితే వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ దీనికి చెక్ చేసి కంగ్రాచులేషన్స్ అని గుడ్ న్యూస్ చెప్తుంది. స్వాతి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్తుంది. సో స్వాతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ స్వాతి బీ కేర్ఫుల్, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, హర్షతో మాట్లాడినా అంటే వద్దు డాక్టర్ నేనే చెప్తాను ఫస్ట్ ఆయనతోని, మీరు ఈ విషయం ఏమి చెప్పొద్దు, వీక్గా ఉన్న విషయం ఏమి చెప్పొద్దు, నేను అది మేనేజ్ చేసేస్తాను అని చెప్తుంది. సో తర్వాత హర్షకి కాల్ చేస్తుంది. అయినప్పటికీ కూడాను కాల్ లిఫ్ట్ చేయడు. ఏంటంటే తను మీటింగ్లో ఉంటాడు. 2-3 టైమ్స్ కాల్ చేసినప్పటికీ కూడా లిఫ్ట్ చేయడు. హర్ష ఎప్పుడు ఇంతే, గుడ్ న్యూస్ చెప్దామని కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు వెధవ అని తిట్టుకుంటుంది. తనైతే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసేసరికి వంటగదిలోకి వెళ్ళేసరికి చిందరవందరగానైతే ఉంటుంది వంటగది అంతా. ఇంకా తనకి ఏదో బ్యాడ్ స్మెల్ లైక్ బ్లడ్ వాసన అయితే వస్తుంటుంది అనమాట. కుళ్ళిపోయిన బ్లడ్ వాసన అలా వస్తూ ఉంటుంది. సో తనేంటంటే మళ్ళీ వామిట్ చేస్తుంది అండ్ అలాగే ఆ సిక్నెస్తోనే అదంతా క్లీన్ చేసుకుంటుంది అండ్ వెళ్ళి బెడ్ మీద అయితే పడుకుని పోతుంది. ఇంకా ఈవినింగ్ అవుతుంది. హర్ష మళ్ళీ దీనికి కాల్ చేస్తాడు. ఈలోగా కాల్ లిఫ్ట్ చేసి, ఏంరా ఎన్నిసార్లు చేయాలరా నీకు ఫోను, కాల్ లిఫ్ట్ చేయొచ్చుగా, మీటింగ్లో ఉన్నానని చెప్పాను కదే, ఎందుకు అంత అరుస్తావు, ఇంటికి ఏం చెప్పారు డాక్టర్ అని అంటే, ఇంటికి రా చెప్తాను అని చెప్తుంది. సో హర్ష ఏంటంటే బాగాలేదు అని అనుకుంటాడు. ఇంటికి తొందరగా వెళ్ళాలి అని చెప్పి తొందరగానైతే వెళ్ళిపోతాడు. 6:30 ఆ టైంకి. కాలింగ్ బెల్ కొట్టేసరికి స్వాతి వచ్చి నీరసంగా తలుపు అయితే తీస్తుంది. స్వాతి అలా నీరసంగా ఉండేటప్పటికి హర్ష ఏంటంటే ఏదో అయిపోయింది అనుకుంటాడు. స్వాతి ఏమైంది, డాక్టర్ ఏం చెప్పారు, ఏమైనా స్కాన్ తీసారా, రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా అని అడుగుతూ ఉంటాడు. ఆగరా బాబు, ఎందుకు అంత కంగారు, చెప్పే వరకు ఆగవా ఏంటి అని చెప్పి, ఉండు నీకు ఒక కప్ కాఫీ తీసుకొస్తానని చెప్పి కాఫీ కలుపుకొని తీసుకొస్తుంది. తనకైతే కాఫీ ఇస్తుంది. కాఫీ తాగుతుంటే మరొక చిన్న కప్తోని కాఫీ ప్రిపేర్ చేసి పక్కనైతే పెడుతుంది. హర్ష అంటాడు, ఇదేంటే చిన్న కప్తో తెచ్చావు, కొత్తగా ఆఫీస్ మానేసి మినియేచర్ వీడియోస్ ఏమైనా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని సరదాగా అంటాడు. నోరు మూసుకోరా, నీకేమీ అర్థం కాదా, డాక్టర్ ఏం చెప్పిందో నేను అదే చెప్తున్నాను అని అంటుంది. డాక్టర్ ఏం చెప్పింది, నువ్వేం చెప్తున్నావు, చిన్న కప్పు తెచ్చో ఇంకేంటి, డాక్టర్ కొంచెం తాగమందా అని మళ్ళీ వేళాకోళం మాట్లాడు. అయితే నీకు అర్థం కాదురా బుద్ధు, నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. సో వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కి కాల్ చేస్తారు, మాట్లాడతారు. హర్ష వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కి కూడా కాల్ చేస్తారు, చాలా హ్యాపీ అవుతారు అండ్ మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళు చెప్తారు. సో దాంతోపాటుగా స్వాతి చెప్తుంది, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ అలాగే నేను చాలా వీక్గా ఉన్నానని చెప్పారు డాక్టరు, వీలైతే ఆఫీస్ కూడా నేను మానేయవలసి వస్తుంది అని చెప్తుంది. సరే అనేస్తాడు హర్ష, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. ఒక పక్క మనసులో మటుకు ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉంటే ప్రెగ్నెన్సీకి ఏమైనా అవుతుందేమో అని భయం కూడా ఉంటుంది హర్షకి. సో ఇలా 1 వీక్ అయిన తర్వాత ఏంటంటే, ఒకరోజు హర్ష ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు స్వాతి లీవ్ పెడుతుంది. తను ఏంటంటే భోజనం చేస్తూ ఈజీ చైర్ మీద కూర్చొని టీవీ చూస్తూ అక్కడే అలా పడుకుని పోతుంది. సో తనకి తెలియకుండానే ఒక పక్కకి వాలిపోయి పడిపోతుంది చైర్తో పాటు.
సో పడగానే తనకేంటంటే బ్లీడ్ స్టార్ట్ అవుతుంది. హర్షకు కాల్ చేస్తుంది. ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు. బట్ నో యూస్, తనకి ప్రెగ్నెన్సీ పోతుంది. డాక్టర్ కూడా తిడుతుంది, నేను ముందే చెప్పాను చాలా వీక్గా ఉంది, ఇలా అయితే ఎలా అని చెప్పి ట్యాబ్లెట్స్ కూడా ఇస్తుంది. అండ్ ఇంటికి అయితే వచ్చేస్తారు. హర్షకు మటుకు చాలా బాధగా అనిపిస్తుంది. అనవసరంగా నా వల్లనే నేను ముందే ఏదో ఒక ప్రికాషన్ అయితే తీసుకొని ఉండవలసింది స్వాతి విషయంలో అని అనుకుంటాడు. అండ్ స్వాతి కూడా చాలా బాధపడుతుంది. అండ్ 1 వీక్ నేను రెస్ట్ తీసుకొని జాబ్కి అయితే వెళ్ళిపోతాను అని చెప్తుంది హర్షతోని. సరే అంటాడు. ఒక 2 డేస్ అవుతుంది. ఆ తర్వాత ఒక రోజు ఏమవుతుందంటే హర్ష బయటికి వెళ్తాడు. స్వాతి ఏంటంటే ఇంట్లోని హర్ష వచ్చేటప్పటికి కుక్ చేసేసి ఉన్నిద్దామని చెప్పి తనైతే వండడానికి రెడీ అవుతుంటుంది. తను వండుతుండగా ఈలోగా ఏంటంటే హర్ష వస్తాడు. హర్ష దగ్గర వేరొక కీ ఉండడం వల్ల ఓపెన్ చేసుకొని లోపలికైతే వస్తాడు. అండ్ తను బాగా టైర్డ్ అయిపోయి ఉండడం వల్ల ఏం చెప్తాడంటే స్వాతి నేను కాసేపు పడుకుంటాను అని చెప్పి వెళ్ళి రూమ్లోనైతే పడుకుంటాడు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉంటాయి, ఏసీ రన్ అవుతూ ఉంటుంది. ఈలోగా స్వాతి వస్తుంది. వచ్చి హర్ష పక్కన కూర్చొని తల అయితే నిమురుతూ ఉంటుంది. సో హర్ష ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్వాతి నీకు అంతా బాగానే ఉంది కదా అంటే అంటుంది. సరే అని చెప్పి అలా పడుకుని పోతాడు. పడుకుని పోయిన తర్వాత మరి కొంతసేపటికి మళ్ళీ కాలింగ్ బెల్ అయితే మోగుతుంది. ఎంతకి కూడా స్వాతి ఓపెన్ చేయదు. సో స్వాతి ఏంటి ఎక్కడో ఉంటుందిలే అని చెప్పి తిను వెళ్ళి కాలింగ్ బెల్ మోగుతుంది కదా అని చెప్పి వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసేసరికి షాకింగ్, స్వాతి బయట నుండి ఎగ్స్ పట్టుకొని. ఏంటి హర్ష ఎంతసేపు అని తలుపు కొట్టాలి, నేనేమో బయటికి వెళ్తూ బయటనైతే లాక్ చేసుకొని వెళ్ళాను, నీ దగ్గర కీ ఉంది, నువ్వు ఓపెన్ చేసి లోన్కి వచ్చిన వాడివి మళ్ళీ గ్రిల్కి ఎందుకు తాళం వేసావు, నేను అది ఎలా ఓపెన్ చేస్తాను, పోనీ కాలింగ్ బెల్ కొడుతుంటే కాలింగ్ బెల్ కొట్టినందుకు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, అంత హాయిగా నిద్రపోతున్నావా అని అడుగుతుంది. లేదు అని చెప్పి బ్లాంక్ అయితే అయిపోతాడు. అండ్ గబగబా తాళం తీసి ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అంటే కుకింగ్ చేద్దామని చెప్పేసి వంట స్టార్ట్ చేశాను, సగం అయ్యింది, ఎగ్స్ లేవు తీసుకురావడానికని వెళ్ళాను, ఇంకా అలాగే ఏవో కాయగూరలు తెచ్చుకున్నాను అని చెప్తుంది. సో తనకి ఇంకా అర్థమైపోతుంది ఇంట్లో ఏదో తేడాగా జరుగుతుంది అని చెప్పేసి పారానార్మల్ యాక్టివిస్ట్ని పిలిచి చూపించాలి. అండ్ అలాగే ఇక్కడ ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేయాలి అని అనుకుంటాడు. అండ్ స్వాతికి ఎలాగైనా మెల్లగా చెప్పాలి అనుకుంటాడు. సో ఒక 2 డేస్ తర్వాత స్వాతి హర్షతో మాట్లాడాలి అని చెప్తుంది. ఏం మాట్లాడాలి అని అడుగుతాడు. సో ఏం లేదు, మన ఇంట్లోని నీకు ఏదైనా తేడాగా అనిపిస్తుందా అని మెల్లగా అడుగుతుంది స్వాతి భయంతోనే. తేడాగా అంటే ఏమైనా పారానార్మల్ యాక్టివిటీస్ లాంటివి అని అంటుంది. ఏమైంది అని అంటే మొన్న ఒక రోజు నాకు చాలా ఇబ్బంది కలిగింది, స్నానం చేస్తుంటే క్యాబిన్ అద్దం మీద ఫాగ్ అంతా పట్టేసింది. ఆ ఫాగ్లో చూసేసరికి నా వెనకాల ఎవరో లేడీ ఒక పాపని ఎత్తుకొని కనిపించింది హర్ష, నాకు చాలా భయం వేసింది. అప్పుడు నువ్వు కూడా లేవు. ఇలాంటివి 1 కాదు 2 కాదు, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు చూస్తున్నాను, నా హెల్యూసినేషన్ అనుకున్నాను, కానీ ఈ మధ్య చాలా ఎక్కువగా అనిపిస్తుంది అని చెప్తుంది. వెంటనే హర్ష షాక్ అయ్యి లేదు నాకు కూడా ఇలానే అనిపిస్తుంది, నీతో చెప్తే నువ్వేమనుకుంటావా అని చెప్పి ఇన్ని రోజులు ఆగాను అని చెప్తాడు. వెంటనే స్వాతి అయితే ఒక్క స్లాప్ ఇస్తుంది. నీకేమైనా పిక్చరా, ఇంట్లోని ఇలా దయ్యాలతో బతకమని నన్ను ఇలా వదిలేస్తావా అని చెప్పి ఏడ్చేస్తుంది. సో హర్ష ఏం చేస్తాడంటే ఇంకే ఇంట్లో ఉండకూడదు అని డిసైడ్ అయితే అయిపోతాడు. అండ్ ఆ ఇంట్లో ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకోవాలనుకుంటారు. సో వీళ్ళ పక్కింటి వాళ్ళకి ఏమైనా దీని గురించి తెలుస్తుందేమో అని అనుకుంటారు. అండ్ అలాగే ఏంటంటే వీళ్ళు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లిఫ్ట్లోకి వెళ్ళేటప్పుడు ఆ పక్కింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళు బయటికి వెళ్తూ ఉండగా వీళ్ళని చూడడం, చిన్నగా స్మైల్ ఇవ్వడం అయితే చేస్తూ ఉండేవారు. అయితే స్వాతి ఏం చేస్తుందంటే నెక్స్ట్ డే మార్నింగు కావాలనే పలకరిస్తుంది, హాయ్ అని చెప్పేసి పలకరించి తాను ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ ఇంటి గురించి మెల్లగా అడగడం అయితే స్టార్ట్ చేస్తుంది. అప్పుడు పక్కింటి ఆవిడ ఏం చెప్తుంది అని అంటే, మీరు ఇంతకాలం ఆ ఇంట్లో ఎలా ఉంటున్నారమ్మా, ఆ ఇంట్లో ఎవ్వరు కూడా దిగరు, అసలు ఆ ఇంటి ఓనర్ పరమ నీచుడు, మీకు ఎలా అమ్మేశాడు, మీరు ఎలా కొన్నారు దీని గురించి తెలుసుకోకుండా అని అంటుంది. వెంటనే షాక్ అయిపోతుంది స్వాతి. అసలు ఏం జరిగింది ఆంటీ అని అడుగుతుంది. మీరు ఈ ఇల్లు కొనుక్కోకముందు ఈ ఇంటి ఓనరు ఒకరికైతే అద్దెకి ఇచ్చాడమ్మా,
వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ బాగానే ఉండేవారు కొన్నాళ్ళు. ఆ తర్వాత అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ వెధవకి అనుమానం మొదలైంది. ఆ పిల్లని నానా హింసలు పెట్టేవాడు. అంతేకాదు పిల్ల పుట్టిన తర్వాత కూడా ఎన్నో రకాల హింసలు పెట్టేవాడు. రోజూ ఏడుపులే. రోజు ఆ చంటి పిల్ల కూడా ఏడుస్తూ ఉండేది. ఒకరోజు ఏం జరిగిందో తెలియదు గానమ్మా, ఆ పనికిమాలిన వాడు తలుపులన్నీ వేసుకొని కిటికీలన్నీ కూడా క్లోజ్ చేసేసి తాళం వేసుకొని వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. 5 రోజులు అయ్యేసరికి భరించరాని దుర్వాసన అయితే కొట్టింది. వెంటనే మాకు భయం వేసి ఇంటి ఓనర్కి ఇంకా అలాగే నలుగురికి చెప్పి పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చాము. లోనికి వెళ్ళి చూసేసరికి ఆ పాపిస్టోడు తల్లిని పిల్లని చీరతో కట్టేసి ఉరివేసి చంపేశాడమ్మా. చంపేసి వాడెక్కడికో వెళ్ళి వాడు చచ్చాడంటలే. కానీ మీ ఇంటి ఓనర్ ఉన్నాడే, మహా పిసినుగొట్టోడు. వాడు కనీసం ఇంటిని శుద్ధి కూడా చేయించకుండా రంగులు వేయించి మీకైతే అమ్మేశాడు. ఈలోగా మాకైతే ప్రతిరోజు కూడా ఆ ఇంట్లో నుంచి ఆ చిన్నపిల్ల ఏడుపు, ఆ పెద్ద ఆవిడ అప్పుడప్పుడు బాల్కనీలో నించున్నట్టు కనిపించడం అనేది జరిగింది. అందుకనే మీ వైపు ఉన్న కిటికీలు మేమెప్పుడూ తెరం సుమి అని చెప్పింది. ఆంటీ, ఈ కాలంలో కూడా ఇలాంటివి ఉంటాయా? ఉంటాయమ్మా, నమ్మాలి. జరిగితే అప్పుడు తెలుస్తుంది. మీకేం కూడా జరగలేదా? ఎవరూ కనిపించలేదా అని అడిగింది ఆవిడ. వెంటనే స్వాతి, అవునంటీ, మాకు కూడా అలాంటివి జరిగాయి అంటూ స్వాతికి అబార్షన్ అయిన విషయం కూడా చెప్పింది. అందుకే మరి అలాంటి ఇంట్లో ఉండకూడదు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఎవరికైనా అమ్మేయండి, లేకపోతే ఆ ఇంటి ఓనర్తోనే ఒకసారి మాట్లాడండి అని చెప్తూ ఆవిడ లోన్కైతే వెళ్ళిపోయింది. వెంటనే స్వాతి ఇంట్లోకి వచ్చి వణికిపోతూ హర్షకైతే కాల్ చేసింది. హర్ష, నువ్వు తొందరగా రా, ఇంటి గురించి ఒక పెద్ద విషయం అయితే తెలిసింది అని చెప్తుంది. హర్ష అయితే వెంటనే వస్తాడు. వస్తే జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది. అయితే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఆ ఇంటి ఓనర్కి కాల్ చేస్తే అసలు రెస్పాన్సే ఉండదు. అండ్ అలాగే నేను ఇక్కడ లేను అని చెప్పేసి మెసేజ్ అయితే పెడతాడు. నేను అబ్రాడ్లో ఉన్నాను, ఇక్కడ లేను అని చెప్పి. సో హర్షకి ఏం చేయాలో తెలీదు. ముందు అర్జెంటుగా ఇంట్లో నుంచి అయితే ఖాళీ చేయాలి అని అనుకుంటాడు. కానీ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతనికి వీటి గురించి బాగా తెలుసు. అతనికి తెలిసిన ఒక తాంత్రిక విద్యలు తెలిసిన ఒక అతన్ని అయితే తీసుకొస్తారు. అండ్ ఆ ఇంట్లోని ఆవిడ ఆత్మ, ఆ పిల్ల ఆత్మ అయితే తిరుగుతుంది కాబట్టి వాళ్ళకి చేయవలసిన కర్మకాండలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి హర్ష అయితే చేస్తాడు. ఎందుకంటే హర్ష మీద తన పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవి కాబట్టి హర్ష అయితే అవన్నీ కంప్లీట్ చేస్తాడు. అండ్ అలాగే అక్కడ చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారు. సో వన్స్ ఆ హౌస్ ఎప్పుడైతే శుద్ధి అవుతుందో అంతా కూడా నార్మల్గా అయితే వచ్చేస్తుంది. అండ్ కానీ హర్ష వాళ్ళు అక్కడ ఉండకుండా వేరే చోట ఇల్లు అయితే అద్దెకి తీసుకొని అక్కడైతే ఉంటారు. ఆ ఇంటిని అద్దెకైతే ఇచ్చేస్తారు. సో ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి రోజున మరొక హర్రర్ ఇన్సిడెంట్తోని మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.